ఓం నమః శివాయ. హైదరాబాద్ బంజారా హిల్స్ నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి కరుణాహృదయాలతో విచ్చేసిన వై రణధీర్ రెడ్డి గారు, చిన్న కృష్ణారెడ్డి గారు, మంగమ్మ గారు వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి విలువైన సాయాన్ని అందించారు. ముందుగా ఈ శివబంధువులు ఆశ్రమ ప్రాంగణంలోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి సన్నిధిలో వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై, వారి గోత్రనామమైన పోగునోళ్ల గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తులందరూ కలిసి కలస చెంబులలో స్వచ్ఛమైన జలాన్ని నింపి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేసి మంగళాకారుడైన శివుని మంగళాశీస్సులను పొందారు. భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ దుర్గాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ హృదయవాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీమన్యపదద్వద్రజాయ గజాభోజః పుష్యతి విశ్వమానయాహ్యామదాగమార్యంద్వయేజాజాస్కృతేన సహజాసహస్వదాం మంజురింద్రమంజరివాసుదేవ మంజురో సర్వేభ్యः నమస్తే దేవతాభ్య నమో నమః. ఆనందకరపూర్తిభ్య మంగళనీరాజనాంతర్జయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. శ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తుండగా భక్తులు హోమంలో స్వచ్ఛమైన నెయ్యి, నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహారుద్రాయ నమః. నందీశ్వరాయ నమః. దుర్గాదేవ్యాయ నమః. అగ్నేయ నమః. పృథివ్యాయ నమః. అద్యాయ నమః. అగ్నేయ నమః. వాయవే నమః. ఆశ్రమ వాహనంలో ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లారు. వారి చేతులతో గాలిగోపుర నిర్మాణ పనులకు ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు స్వయంగా శివాలయ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రతి అంశాన్ని సేవామూర్తులకు వివరంగా తెలియజేశారు. ముఖ్యంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి విశిష్టతను వివరిస్తూ నిర్మాణ దశలో ఉన్న మాణిక్యాంబాదేవి అమ్మవారి ఉపాలయాన్ని, గణనాథుని ఉపాలయాన్ని వారికి చూపించారు. అంతేకాకుండా నిర్మాణంలో ఉన్న పుణ్యలింగంతో పాటు 12 అభిషేక జ్యోతిర్లింగమూర్తుల వద్దకు వారిని తీసుకువెళ్లి ఒక్కో జ్యోతిర్లింగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ క్రమంలో అభాగ్యుల వసతి భవనానికి విలువైన సహాయమందించిన దాతల శిలాఫలకాలను వారికి చూపిస్తూ వారి యొక్క గొప్ప మనస్సును వివరించారు. అనంతరం వారిని అభాగ్యుల వంటశాలకు తీసుకువెళ్లి నిత్యము 600 మంది అనాథుల కోసం తయారు చేసే 3 పూటల రుచికరమైన వంటకాల గురించి వివరించారు. వంటశాలకు విలువైన సహాయమందించిన సేవామూర్తి గురించి కూడా వారికి తెలియజేశారు. అభాగ్యుల వసతి భవనానికి, అభాగ్యుల వైద్యశాలకు తీసుకువెళ్లి అనాథులకు అందుతున్న వైద్య చికిత్సల వివరాలను, 600 మంది అనాథుల కోసం జరుగుతున్న నిరంతర సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఒక అభాగ్యుడు అద్భుతమైన పాట పాడగా ఆ సేవామూర్తులు ఎంతో సంతోషించారు. ఈ సందర్భంగా రానున్న కార్తీక మాసంలో జరగనున్న విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల గురించి కూడా వారికి తెలియజేశారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి
వై రణధీర్ రెడ్డి గారు వారి భార్య ప్రశాంతి గారిని కూడా ఈ పుణ్యకార్యంలో భాగం చేస్తూ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించనున్న ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం నిమిత్తం విలువైన సాయమందించి శంకరుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందారు. ఇంతటి గొప్ప మనస్సుతో భక్తితో విచ్చేసిన ఈ సేవామూర్తులకు శ్రీ పుణ్యలింగేశ్వరుని నిండైన ఆశీస్సులు ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నేను ఈ ఆశ్రమం గురించి ఫస్ట్ టైం మా బ్రదర్ త్రూ తెలుసుకున్నాను. బ్రదర్ యూఎస్లో ఉంటాడు. సో ఫస్ట్ టైం టుడే వీ కేమ్ టు విజిట్ అండ్ వీఆర్ వెరీ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ విత్ ద ఫెసిలిటీస్ అండ్ ఆల్ విచ్ ఆర్ బీయింగ్ గివెన్ టు రిటార్డెడ్ పేషెంట్స్. వాళ్ళందరినీ అంటే రోడ్ మీద ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చి మంచిగా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసి వాళ్ళకు మంచిగా చూసుకోవడము. ఇట్ వాజ్ ఏ గుడ్ ఫీలింగ్ ఫర్ అస్ దట్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఇంకోటి టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది కూడా చూసాము. చాలా పెద్ద ఎత్తున మంచి సంకల్పంతో చేస్తున్నారు అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ థింగ్ ఇన్ తెలంగాణ ఫర్ షూర్. అండ్ ఇంకా చాలా చాలా డోనర్స్ ముందుకు వస్తారని ఆశిస్తున్నాను. ఈవెన్ ఐఎమ్ ట్రైంగ్ టు కాంట్రిబ్యూట్ ఫ్రమ్ మై సైడ్ వాట్ ఎవర్ ఐ కెన్. అట్లా చాలా ఇంకా మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను శంకర్ గారిని, వాళ్ళ టీంని మొత్తం. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.